ఒరే తమ్ముడు, చిన్నప్పటి నుంచి నిన్ను భర్త స్థానంలో ఊహించుకుని కళ్ళకందిరా. ఇప్పుడు నువ్వు కాదంటే దాని బతికేమవుతుందిరా? బావా, మీకెంత కావాలంటే అంత తీసుకోండి, కానీ మా సంబంధం మాత్రం కాదనకండి. అవునరా తమ్ముడు. ఎంతైనా మీ ఫ్యామిలీ చీఫ్ ఫ్యామిలీ. మీలాంటి చీఫ్ కుటుంబం అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మాకెంతో అవమానకరం. టాటా బిర్లాల లాంటి పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల నుండి సంబంధాలు వస్తాయని ఎందరూ మేధావులు మా జాతకంలో ఉందని చెప్పారు. ఎందరో జ్యోతిష్కులు చెప్పిన క్షణికావేశంలో నా జాతకాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్నాను. చివరికి ఒక తేనెముకునే కుటుంబానికి అల్లుడయ్యాను. అందరికీ న్యాయం జరగాలని ఆశించే నాకు అన్యాయం జరిగింది. హే భగవాన్. చీరలో బాగానే ఉందిలే. ఏంటది? తేనె. నా బతుకు నూనె రాసింది చాలక మొదటి రాత్రి రోజు తేనె పట్టుకుని వచ్చావా? ఎరక్క చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ఏడవకు మేడవకు. నువ్వు వేడిస్తా ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ అంట మీ అయ్యా, మీ అయ్య అంటే ఆ డోలుడు వచ్చి మ్యూజిక్ లో నన్ను కుల్లబడుస్తారు. అమ్మాయి తేనె. ఏటయ్యా? అల్లుడు గారు తేనె తాగుతున్నారా? అమ్మ తాగుతున్నాను మామయ్య. థ్యాంక్స్. కార్యం బాగా జరుగుతున్నదా? లేదయ్యా. లేదా? అయితే నేను లోనికి రావాలనా? వద్దు, నువ్వు శోభనం గదిలోకి వస్తే తప్పు మామయ్య. మీ కూతురు నేను సుఖ పెడతాను కదా. సుఖ పెడతా పద. ఈ ఆల్టి నుంచి నువ్వు జస్టిస్ చౌదరి కాదు. అంటే మాలో ఒక్కడివి. న్యాయం చెప్పొద్దు. మాతో తేనెమ్ముకుంటూ నా కూరని మంచిగా చూసుకుంటూ బతకాలే. లేకుంటే అంటే మళ్ళీ వాయిస్తారా? అయితే మీరు చెప్పినట్టే వింటాను. తేనెమ్ముకుంటూ బతుకుతాను. అది అది తేనె. మీనాక్షి, ఏమిటి మీనాక్షి ఇది? అందరూ తెల్లారాక వాకిట్లో కళాపు చల్లుతారు, నువ్వేంటంటే రాత్రి బెడ్రూమ్ లో చల్లుతున్నావేంటి? ఆ రాజేశ్వరి వల్ల మన జీవితాల్లో ఎలాంటి ఆటంకం రాకూడదని స్వామీజీ ఇచ్చిన తీర్థం ఇది. అలాగా? అయితే ఈ రోజు మనకు ఫుల్ ప్రొడక్షన్ తో ఫస్ట్ నైట్ అనమాట. లైట్ ఆపేనా? నీకు ఓకే అంటే నాకు డబుల్ ఓకే. Come on, I say. మీనాక్షి, ఈ 3 రోజులు పోవడం 3 నెలలు పోయినట్టుంది కదా? అలాంటిదే లేదే, 3 రోజులాగే ఉంది. ఏమైంది డాడీ మీకు? రాజా, మీ నాన్నగారు మేడం నుంచి పడ్డ షాకులో స్పృహ కోల్పోయారు. మేజర్గా ఏ ప్రాబ్లం లేదనుకోండి, అయినా స్కాన్ చేయిద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి మీనాక్షి? ఏం లేదండి, రాత్రి అంబులెన్స్ నుంచి దిగేప్పుడు గీసుకుని చిన్న గాయమైంది అంతే. అయ్యో, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. బీ కేర్ఫుల్. అయితే సరే,
నువ్వు నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. అలాగే. ఓకే. ఏమండి? ఏ మీనా, నువ్వెప్పుడొచ్చావు? అక్కడ నాన్న? కంగారు పడకండి, మావయ్య క్షేమంగా ఉన్నారు. అందుకని ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చావా? ఆ రాజేశ్వరి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మావయ్య నన్ను ఇక్కడికి పంపించారు. ఈ కుక్కెందుకు ఇలా మురుగుతోంది? ఈ మధ్య ఎందుకు ఇలాగే మురుగుతోంది. ఓహో సరే, అక్కడ డాడీ ఓకేనేగా? ఏ మీకు మీ నాన్నే ముఖ్యమా? నా మీద నీకు ప్రేమ లేదా? అయ్యో ఐఎమ్ సారీ, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఓకే, ఇవాళ మనం జాలీగా గడిపేస్తున్నాం, సరేనా? అందుకేగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడమ్మా? ఆయన ఇప్పుడే ఇంటి వరకు వెళ్ళొస్తున్నారు. మీరేమైనా తింటారా మావయ్య? మావయ్య నాకేం వద్దమ్మా, నీ భర్తను కాపాడుకో. ఆ రాజేశ్వరి నీ భర్తని కాకుండా చేయాలని చూస్తోంది. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసి ఎన్ని రోజులైంది. నువ్వు లేనప్పుడు ఆ రాజేశ్వరి నీ భర్తతో కలిసిందంటే నీ జీవితం నాశనం అవుతుంది. నువ్వు బయలుదేరమ్మా. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను? నేను ఈ చిలిపితనానికి ఏం తక్కువ లేదు. నా మాట విని వెళ్ళమ్మా. ఏయ్, ఏంటి వాడు మంచి స్పీడ్ లో ఉన్నావు? ఈ ఎగతాళి వద్దనేది. ఏమండి, నేను మీ మీనాక్షి వచ్చానండి. ఏమండి, నన్ను గుర్తుపట్టలేదా? లేదండి, నేనేనండి మీ మీనాక్షిని. మరి నువ్వు? నేనేనండి మీ మీనాక్షిని. ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? దయచేసి వెళ్ళిపో. అయ్యో, అది నటిస్తోందండి. ఇందులో ఎవరు నా మీనాక్షి? ఇందులో సందేహం ఏముందండి? నేనే మీ మీనాక్షిని. అది రాజేశ్వరి మన సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చింది. నన్ను నమ్మండి, నేనే మీనాక్షిని. నేనే మీరు తాళి కట్టిన భార్య మీనాక్షిని. నన్ను నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? ఏమండి, ఇందాక అంబులెన్స్ లో తిరిగేప్పుడు గాయమైందని చెప్పానుగా, ఇదిగో చూడండి. అది చెప్పేది నమ్మకండి. నా చేతికే గాయమైంది, కావాలంటే చూడండి.